బయలుదేరి ఆల్మోస్ట్ అసలు రిపోర్ట్ వీళ్ళ దగ్గరికి రాకముందే జనం బయలుదేరిపోయారు. ఒక 4 వెహికల్స్లో 5 వెహికల్స్లో నన్ను ఇక్కడి నుంచి లేపుకెళ్ళటానికి. సేమ్ అక్కడ ఏ తప్పులు చేశారో అవే తప్పులు చేశారండి. అసలు ఎఫ్ఐఆర్ అవ్వకుండానే వాళ్ళు బయలుదేరిపోయారు. నేను అరెస్ట్ అయ్యానని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఆ లోవర్ కోర్టులో ఇవ్వాలి కదా, మ్యాజిస్ట్రేట్కి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలండి. మళ్ళీ మ్యాజిస్ట్రేట్కి కాపీ ఇస్తే ఈ తతంగం బయటికి తెలుస్తుందేమో, మళ్ళీ నేనేమన్నా తప్పించుకుంటానేమో అని చెప్పి నన్ను అరెస్ట్ చేసేదాకా ఆ కోర్టుకి వెళ్ళి ఆ డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయలే. ఇలాగ తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయారు. ఇదంతా కేవలం ఆ పైవాడు చెప్పిన ఆజ్ఞని శిరస వహించి డీజీపీ అయిపోదామని ఆంజనేయులు సునీల్ కుమార్ ఎవరికాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి కోరిక తీరిస్తే ఖచ్చితంగా మనకి డీజీ ఇస్తాడని చెప్పి లెక్కలు వేసుకుని అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్కి మాట మాత్రంగానైనా చెప్పకుండా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా మాట మాత్రం కూడా చెప్పకుండా ఒక సీక్రెట్ ఆపరేషన్ లాగా మధ్యలో సునీల్ నాయక్ అని ఒకడు ఉన్నాడు. అతను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. బీహార్ నుంచి వచ్చాడు ఒక ఆఫీసులో, డిఐజీ ర్యాంక్ అతను వెళ్ళిపోయాడు. ఆ సునీలు ఈ సునీలు సరే అతను వెళ్ళిపోయాడు కదా అని ఇంక నేను అప్పటికే ఇక్కడ మళ్ళీ కంటిన్యూషన్ ఇంత మారంటకాండ చేశాను కదా ఇవ్వకపోతాడు అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి తర్వాత అతనికి ఎక్స్టెన్షన్ కోసం అప్పటికి 7 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ట్రై చేయండి అన్నా కూడా ఇంకా వీళ్ళు కుదరలా. దాంతో అతను కూడా కినుకు వహించి వెళ్ళిపోయాడు. అతను కూడా చాలామంది చెప్పాడు, నేను ఇంత చేశాను, రాజుగారిని చంపి లెవెల్కి తీసుకురమ్మంటే తీసుకొచ్చా, అయినా సరే నాకు కృతజ్ఞత చూపలేదని పాపం ఫీల్ అవుతూ పోయాడు. అతని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు మనకు ఆ ఇష్యూ కూడా. సో కీపింగ్ హిమ్ అసైడ్, ఇక్కడ మెయిన్ మీరు అడిగిన ప్రశ్నకి సునీల్ కుమార్ అండ్ ఈ విజయపాలు ఇక్కడ పాత్రధారులు, మెయిన్ పాత్రధారులు. సూత్రధారి ఒక లెవెల్లో, ఫస్ట్ లెవెల్ సూత్రధారి ఆంజనేయులు, సూపర్ సూత్రధారి అతను నన్ను అది ఒక్కసారే కాదు ఎన్నోసార్లు ట్రై చేశాడు. దానికి ముందు ఇది మే 14th మే 2021 అండి. జూన్ 3, 2020లోనే జగన్మోహన్ రెడ్డి అసలు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి అక్కడ ప్రత్యేక విమానాల్లో పంపి పిటిషన్ వేసి ఇంకా శక్తియుక్తులు అన్నీ ఒడ్డి ఎంత ప్రయత్నించినా సరే అతనికి అర్థమైపోయింది, ఇంకా ఇతను మనం డిస్క్వాలిఫై చేయలేమురా, ఇతనికి వేరే బ్లెస్సింగ్స్ అయ్యే ఉన్నాయి, పైవాడి బ్లెస్సింగ్స్, అది వెంకటేశ్వరం బ్లెస్సింగ్సా లేకపోతే ఇంకెవరి బ్లెస్సింగ్సో ఏదో బ్లెస్సింగ్స్ ఉన్నాయని అతను పసిగట్టి రూట్ మార్చి ఇంక మనం డైరెక్ట్గా వేసేద్దామని చెప్పి ఈ రకంగా నా మీద జగన్మోహన్ రెడ్డికి తప్పితే ఇంకెవరికి అసలు ఎందుకు కోపం ఉంటుందండి? అసలు పెట్టిన కేసు ఏంటి? మిమ్మల్ని కూడా పెట్టాడుగా, మిమ్మల్ని నన్ను మూర్తి మన ముగ్గురినిగా పెట్టింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో పోలీసులు పెట్టిన ఎఫ్ఐఆర్లో A1, A2, A3 వాళ్ళు, మీ మీద పెట్టిన ఎఫ్ఐఆర్లో A1 మీరు, A2 నేను, A3 మూర్తి. అవును మూర్తి. అలాగా సో ఏం చేసామండి మనం? మన దేశద్రోహం మనం ఏం చేసాం? అతను చేసిన తప్పుల్ని నేను మీడియాలో మీతో కొన్ని డిబేట్లలో మాట్లాడటం జరిగింది. అలాగే మీరు హెడ్ చేస్తున్న ఛానల్లో నా రచ్చబండని